లంచాలు, వేధింపులు, అవినీతి, బంధుప్రీతి, మీరు చూసిన యాక్సిడెంట్, మీకు ఎదురైన సమస్య, విషయం ఏదైనా వెంటనే కాల్ చేయండి. మేమున్నాం. 040-233-10024. చీరలే చీరలు, లేడీస్ కాల్ కి చీరలు, ఫోన్ కి చీరలు. ఎలాంటి చిక్కు ప్రశ్నలు లేవు, లక్కీ డ్రాలు లేవు. మరి మీ మనసుకు నచ్చిన చీరని మీ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎలా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. 040-2343-6666, 040-2343-9999 ఈ నంబర్ కాల్ చేసి మీ మనసుకు నచ్చిన చీరని మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి. సారీగామ మీ 24 గంటల్లో. శ్రీకృష్ణ సిల్క్స్, జనరల్ బజార్, సారీగామ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. సమ్మర్ టిప్స్. ఫ్రిడ్జ్ లో నీళ్ల కన్నా మట్టి కుండలో నీళ్లు తాగడం చాలా మంచిది. శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు. వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపించేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం గురువు గారు. ముఖ్యంగా ఇవాళ శుభాశుభ సమయాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 13వ తేదీ సోమవారం. ఈరోజు తదియ మధ్యాహ్నం 12:51 వరకు, ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 3:01 వరకు, వర్జ్యం రాత్రి 2:23 నుంచి 4:11 వరకు, అట్లాగే రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 1:21 వరకు, అట్లాగే తిరిగి మధ్యాహ్నం 3:04 నుంచి 3:55 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9:15 నుంచి 10:11 వరకు, తిరిగి సాయంత్రం 5:45 నుంచి 6:41 వరకు. ఈరోజు ఈ శుభ సమయంలో దీపారాధన, దైవారాధనతో మీ నిత్య కార్యక్రమాలను ఆరంభించండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే మహాలక్ష్మి పూజ కార్యక్రమం చేస్తున్న వారు ఈరోజు సాయంత్రం 5:45 నుంచి 6:41 కాలంలో మీరు పూజా కార్యక్రమాన్ని ఆరంభించండి. మానసిక ప్రశాంతతతో, స్థిరత్వ బుద్ధితో చక్కగా ఈ పూజా కార్యక్రమం మనకు పూర్తవుతుంది. తప్పనిసరిగా ఈరోజు శుభ సమయాలని సద్వినియోగం చేసుకుంటూ ఆనందకరమైనటువంటి రోజుగా గడవాలని అదృష్టం మీ అందరినీ కోరుతోంది. ఓకే, ఇవాళ విశిష్టతలు ఏంటి? ఈరోజు సింహాచల అప్పన్న యొక్క నిజ దర్శనోత్సవం, చందనోత్సవం. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను లక్ష్మీనారసింహ స్వామి యొక్క దర్శనంతో పాటు వారి యొక్క దర్శనం ఎంతో విశేషం. ఇంకా విశేషించి ఈరోజు అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని చేసుకోవడం ఉత్తమం. అన్ని రాసుల వారు మహాలక్ష్మి దర్శనంతో పాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే ఇల్లంతా బంగారుమయం అనేటువంటిది కేవలం మూఢనమ్మకం మాత్రమే. దయచేసి తక్కువ ధరకు వచ్చిందని చెప్పేసి నకిలీ బంగారం కొని మోసపోవద్దు.
అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు ఒకంత ఇబ్బంది కాలం. సో తప్పనిసరిగా క్రయ విక్రయాలు ఈరోజు నిలుపుదల చేసుకోవడం ఉత్తమం. అట్లాగే శుభ సమయంలో ప్రయాణాలు చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. నిన్నటి రోజు మనం చెప్పడం జరిగింది, పెళ్లి బృందాలు ఎక్కువగా వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉండడం. అట్లాగే నిన్న మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఒక పెళ్లి వాహనం బోల్తా పడతాం, కానీ అదృష్టవశాత్తు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం బతికారు. మిగిలిన వారందరూ కూడా మరణించడం జరిగింది. సో అట్లా ఈ రోజు కూడా ఇటువంటి ప్రమాదాలే మళ్ళా పునరావృతం అవుతున్నాయి. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి గాలులు, వడగళ్లు, చెట్లతో కొద్దిగా ప్రయాణాలు అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత జాగ్రత్తలు తీసుకోండి. విశేషించి ఈ రోజు బంగారం కొనుగోళ్లు నష్టాన్ని సరిచూస్తుంది అని చెప్పవచ్చు. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. దుర్గా గారు మాట్లాడుతున్నారు అనంతపురం నుంచి. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కజిన్ జ్యోత్స్న గురించి తెలుసుకోవాలండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15th September 1986 అండి. ఓకే, సమయం పొద్దున 4:00 అండి. ఓకే అమ్మా, మాట్లాడండి గురువు గారితో. ఓకే, నమస్కారం గురుగారు. చెప్పమ్మా. మా కజిన్ అండి, తను జ్యోత్స్న, తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. అంతవరకు చాలు. సో ప్రజెంట్ బాగుంటే ఫ్యూచర్ ఎప్పుడు బాగుంటుంది, అది జగమెరిగిన సత్యం. దానికి జ్యోతిష్యుత అవసరం లేదు. అయినప్పుడు అడిగారు కాబట్టి ఒక చిన్న సూచన ఏంటంటే, జ్యోత్స్న యొక్క పేరులో శ్రీ అనేటువంటి ఒక పదాన్ని కలపండి. అంతేకాకుండా జూలై 17వ తారీఖు నుంచి ఒక సంవత్సరం 6 మాసాలు వారికి అనుకూలమైనటువంటి కాలం. సో ఈ సంవత్సరంన్నరలో మీరు వారికి ఏ అయితే అభివృద్ధి కార్యాలు చేయాలనుకున్నారో అవన్నీ ఆరంభించుకోవడానికి ఉత్తమ కాలం జూలై 27వ తారీఖు. ఆ డేట్ నుంచి మీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీకు నవంబర్ కల్లా ఒక దశ దిశ అనేటువంటిది ఏర్పడుతుంది. అక్కడి నుంచి యథావిధిగా నిత్య కార్యక్రమాలు భవిష్యత్తు అనుకూలంగా మారుతుంది. సాధ్యమైనంత వరకు ఈ జాతకం విదేశాల్లో స్థిరపడి ఉండాల్సిన జాతకం. ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. తప్పనిసరిగా జ్యోత్స్నాకి జూలై 17వ తారీఖు నుంచి మంచి అదృష్ట సమయం. భవిష్యత్తు మాత్రం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. ఓకే గురుగారు, తర్వాత కాలర్ తో మాట్లాడదాం. సుజాత మాట్లాడుతున్నారు హైదరాబాద్ చింతల నుంచి. సుజాత గారు నమస్తే అండి. హలో అండి, నమస్కారం. చెప్పండి. అక్కాల పాప గురించి అండి, అమెరికాలో ఉంది, యామిని సక్కు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 ఓకే 381 మార్నింగ్ 10:30. ఓకే, కొంచెం ఫ్యూచర్ గురించి చెప్పాలి. 81లో పుట్టినటువంటి యామిని సక్కు వారి అమెరికాలో ఉండడం, స్థిరమైనటువంటి మార్పు అనేటువంటిది మాత్రం లేదు. ఎప్పుడు కూడాను వారు కొంత 2018 నుంచి వరకు కూడా మరలా తిరిగి భారతదేశానికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతలేదు. ఇది కొద్దిగా చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు మాత్రం గురవుతున్నారు. అది తాత్కాలికమైన భావన కలిగించుకోండి. వీరి అదృష్టరీత్యా నవంబర్ 13వ తారీఖు నుంచి 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. నవంబర్ 13వ తారీఖు తర్వాత మీరు ఏ కార్యరంగాలు అయితే చేయాలనుకున్నారో వాటన్నిటికీ కూడా అనుకూలమైన కాలం అలా ఉంది. కాబట్టి తప్పనిసరిగా నవంబర్ 13వ తారీఖు తర్వాత మీరు చేసే ప్రయత్నాలు ఆ అమ్మాయి భవిష్యత్తుకు మంచి దశ దిశ నిర్దేశిస్తాయి. కాబట్టి ఆ తర్వాత వచ్చేటువంటి రోజులే అనుకూలం. ఎటువంటి మార్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేదు అని చెప్పాలి. వారు అక్కడ ప్రశాంతంగా ఉన్నారనే చెప్పాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. వైజాగ్ నుంచి జగన్నాథరావు గారు మాట్లాడుతున్నారు. జగన్నాథరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటారు? నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తారీఖు ఓకే 4వ నెల ఓకే 73 అండి. సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:58 అండి. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం. 73లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు 3 సంవత్సరాల 7 మాసాల నుంచి ఆర్థిక స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పాలి. సో చేస్తున్నటువంటి విషయంలో కార్యంలో కూడా మీకు అంత సానుకూలత రాక ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. అకారణమైనటువంటి నిందారోపణలు, నరఘోషతో కొంత ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంత వరకు జగన్నాథరావు గారు మీ యొక్క భవిష్యత్తు ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలైతే రావు, అలాగే నష్టాలేం జరగవు, సాధారణ ఫలితాలు ఉంటాయి. 2014 ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఒక 7 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు దైవబలంతోనూ
ఆత్మబలంతో అడుగు ముందుకు వేయండి. మార్పులు చేర్పులు ఈ సంవత్సరం ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దు. తప్పనిసరిగా మీకు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అనుకూల కాలంగా ఉంది. 7 సంవత్సరాల వరకు ఓపిక పట్టండి. ఓకే గురువు గారు, అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. ఆగండి, లెఫ్ట్ చెక్ ప్యాచిగా అనిపిస్తోంది. లెట్స్ గో. ఇదేమిటి? ఎండవల్ల ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకునే వారి స్కిన్ టోన్ అనీవెన్ గా కనిపిస్తుంది, కానీ లాక్మే సన్ ఎక్స్పర్ట్ రాసుకునే వారికి కాదు. లాక్మే సన్ ఎక్స్పర్ట్ ప్రతిరోజు సెలోన్ లాంటి ఈవెన్ స్కిన్ టోన్ కోసం డిజైన్ ద ఎక్స్పర్ట్స్ ఇది డిటైల్ చేస్తుంది. దాంతో మీరు పొందగలరు సెలోన్ లాంటి ఈవెన్ స్కిన్ టోన్. వావ్, సన్ ఎక్స్పర్ట్ బై లాక్మే రీఇన్వెంట్. హే, అది విరాట్ లీవా కదూ? కాదు, అది విరాట్ లీవా కానే కాదు. విరాట్ లీవాలో సీట్స్ అలా ఉండవు. విరాట్ లీవాలో ఇది ఉండదు. స్టీరియో ఇలా ఉండదు. డెఫినెట్ గా విరాట్ లీవా కానే కాదు. విరాట్ యొక్క లీవా, ఫేమ్ యొక్క సరికొత్త గుర్తింపు, కొత్త టొయోటా లీవా. గబ్బర్ సింగ్ ఇక్కడ. ఎవరా నువ్వు? గబ్బర్ షేర్. ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి. దమ్మున్నాడు నరకాల్సింది వెనక నుంచి కాదు, ముందు నుంచి. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. सर बहुत शरीफ सा लगता है. कॉल मी डॉन. सच की तलाश में. कैसी है मेरी आवाज? हम तुम में इतने छेद करेंगे कि कंफ्यूज हो जाओगे. डोंगरी की एक बरसाती में रहने वाला मानवा. టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రతిరోజు రాత్రి 9:30 ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం. మెకాయ్ ఎయిర్ కూలర్స్, పేలెస్ ఫర్ ది బెస్ట్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు. వెంకన్న గౌడ్ మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. వెంకన్న గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి అభిలాష్ గౌడ్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ May 20, ఓకే, 1997 మేడం. 97. సమయం మార్నింగ్ 7 to 7:15 మధ్యలో మేడం. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి సార్. మా అబ్బాయి 10th క్లాస్ రాశాడండి. వాడి భవిష్యత్ గురించి మాట్లాడు. సో 97లో పుట్టినటువంటి అవునండి, అభిలాష్ గౌడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారి యొక్క భవిష్యత్తును ప్రధానంగా తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఏరోనాటికల్ కానీ నావిగేషన్ వైపు కానీ అతని విద్యారంగాన్ని కొనసాగించగలిగినట్లయితే అతనికి మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సో తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ ద్వారా ఇంజనీరింగ్లో ఏరోనాటికల్ కానీ నావిగేషన్ వైపు మెకానికల్ వైపు వెళ్ళినట్లయితే అతని భవిష్యత్తు సుస్థిరంగా ఉంటుంది. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నాలు చేయించండి. అయితే ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా డల్గానే ఉందని చెప్పాలి. అది సర్వసాధారణమైన భావన కలిగించుకోండి. గురుబలం ఉన్నంత వరకు ఏ వ్యక్తి యొక్క జాతకంలో కూడా ఎటువంటి ల్యాబ్స్ అనేటువంటి రావు. తప్పనిసరిగా బాబు యొక్క జాతక రీత్యా ఒక 7 గురువారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో శనగలు ప్రసాదంగా పంచండి. బాబు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేదు. ఏప్రిల్ మే నెక్స్ట్ జూలై 11వ తారీఖు నుంచి 17 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా ఆ సమయంలో మనం ఏదైతే అనుకున్నామో ఏరోనాటికల్ కానీ నావిగేషన్ వైపు కానీ అతను సెటిల్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. మహబూబ్ నగర్ నుంచి నాగిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాగిరెడ్డి గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 25/2/1993 తెల్లవారితే 26 అవుతుంది మేడం మాది. ఓకే, సమయం 4:15. ఓకే అండి, పేరేంటండి? స్నేహిత మేడం. స్నేహిత. ఓకే అండి, 93లో పుట్టినటువంటి స్నేహిత యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వారి భవిష్యత్తును ప్రధానంగా తీసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచన 2 రకాలైనటువంటి సమస్యలు వీరి ద్వారా కనబడుతున్నాయి. ఒకటి, ఫర్దర్ స్టడీస్ కొనసాగించడం వైపు ఏ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది ఒకటి. రెండవది, శారీరక అనారోగ్య వాతావరణం కొద్దిగా ఆరంభమవుతోంది. సో ఈ 2 సమస్యలు
చిన్న చిన్నవైనప్పుడు కూడాను దాన్ని మనం ఎక్కువగా ఆలోచించి మానసిక అస్థిరత్వం కోల్పోయే కంటే సాధ్యమైనంత వరకు ఒక 7 సోమవారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అభిషేకాది కార్యక్రమాలు జరపడంతో పాటు వీరికి భవిష్యత్తులో 2018 మే 11వ తారీఖు వరకు మంచి అనుకూల సమయం. ఈ సమయంలో వారు ఏ రంగంలో అడుగిడినా కూడా దానికి మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తప్పనిసరిగా విద్యా యోగ్యత ఉన్నటువంటి జాతకాన్ని వివాహం పేరుతో అడ్డుకట్ట వేయకుండా ముందుగా ఒక ఆలోచన చేసుకుని వీరికి 26 ఇయర్స్ తర్వాత కనుక మీరు మ్యారేజ్ చేయగలిగితే ఒక మంచి ప్రభుత్వ రంగ ఉద్యోగితో వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా స్నేహిత యొక్క భవిష్యత్తు ఇక్కడ నుంచి సుమారు 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు అనుకూల కాలంగా ఉంది. విదేశాలలో స్థిరపడేటువంటి జాతకం ఇది. కానీ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రామకోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. రామకోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, మీ అమ్మాయి పేరు? స్నేహిత అండి. స్నేహిత. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7/11/2000 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం 5:35 అండి. ఓకే, మాట్లాడండి గురువు గారితో. నమస్తే అండి. నమస్కారం సార్, మా అమ్మాయి గురించి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇదండి. ఇప్పటికీ అమ్మాయికి మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 12 సంవత్సరాల నుండి 13 సంవత్సరం 13 నిండలేదు పూర్తిగా. 13 కాదు సార్, 2000 కదా. 2000 అంటే 13 సంవత్సరాలండి. రేపు నవంబర్కి 13 సంవత్సరాలు వస్తాయి. అంటే ప్రస్తుతం 12 సంవత్సరాల 6 నెలలు వయసు. సో తప్పనిసరిగా ఇందాక మీ ముందు కాలర్ కూడా చెప్పాను, స్నేహిత అనేటువంటి పేరుకి మంచి ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానికి మనం ప్రభుత్వ రంగ ఉద్యోగం వైపు వెళ్లేటువంటి దిశగా అడుగులు వేసేటువంటి భవిష్యత్తు ఇది. సో 2000లో పుట్టినటువంటి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ రీత్యా సాధ్యమైనంత వరకు 2019 మార్చి 14వ తారీఖు వరకు వీరికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేదు. ఎడ్యుకేషన్ పరంగా MCA వైపు వెళ్లేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఒక మంచి వ్యాపార సంబంధమైనటువంటి ఒక ఎంప్లాయర్ గా అభివృద్ధి చెందుతుంది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ అమ్మాయి మంచి 10 మందికి భోజనం పెట్టేటువంటి ఒక సంస్థను నెలకొల్పి వారితో వీరు వారి యొక్క కార్యకలాపాలను చేస్తుంటారు. తప్పనిసరిగా ప్రభుత్వ రంగ ఉద్యోగం కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఇక్కడ బిజినెస్ లోకి వెళ్లాలా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల అనే సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా 2000లో పుట్టిన మీ అమ్మాయికి 2018 వరకు అనుకూల కాలం. తప్పనిసరిగా ఎడ్యుకేషన్ లో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం రాదు. ఈ జాతకం ద్వారానే మీకు రామచంద్రరావు గారు మీకు అభివృద్ధి రంగం కూడా ఈ నెల 27వ తారీఖు తర్వాతే మీకు మంచి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. కానీ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. ప్రసన్న మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. ప్రసన్న గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి. ఓకే, మీ బాబు పేరు? మా బాబు శశికాంత్ రెడ్డి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 ఓకే 6 ఓకే 1997. సమయం చెప్పండి. 7:30 సాయంత్రం గురువారం. ఓకే, బాబు 10th పరీక్ష రాశాడండి. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురువు గారు. మీ బాబు 97లో పుట్టిన మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఇంజనీరింగ్ రంగానికి అనుకూలమైనటువంటి జాతకం కాదు. సో దయచేసి మీ బాబుకు ఇంజనీరింగ్ రంగంలో ఒకవేళ మీ ప్రోద్బలంతోనో స్నేహితుల ప్రోద్బలంతోనో లేదా పక్కవారి ప్రోద్బలంతోనో లేదా మన బంధువుల పిల్లలందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు కనుక ఈ బాబుని ఇంజనీరింగ్ చేర్చినట్లయితే మీరు అనేక రకాలైనటువంటి కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు ఇతనికి ఆర్ట్స్ గ్రూప్ వైపు పంపిస్తూ CA MCA MBA వైపు కనుక వెళ్ళినట్లయితే అనుకూల కాలంగా ఉంటుంది. తప్పనిసరిగా రేపు 10th క్లాస్ ఫలితాల్లో కూడా ఉత్తమ ఫలితాలు 510 మార్కుల మధ్య ప్రాంతంలో ఇతను మార్కులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ఇతన్ని MPC వైపు కాకుండా తప్పనిసరిగా CA వైపు సంబంధించిన కోర్సులు చదివించండి. ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పవచ్చు. ఓకే అండి, అదృష్టం కార్యక్రమంలో మరో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. కాలర్ తో మాట్లాడదాం. రవికుమార్ గారు మాట్లాడుతున్నారు నిజామాబాద్ నుంచి. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్? 18 జూలై 1980. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 5:55. ఓకే అండి, మాట్లాడండి గురువు గారు. నమస్కారం. నమస్కారం రవికుమార్ గారు.
నమస్కారం అండి. మీకేం కావాలి? నాకు ఉద్యోగం వివాహం విషయంలో సమస్యలు వస్తున్నాయి. అవునండి. తర్వాత ఇంక రెండోది అంతేనండి. అంతేనా? ఒక అవకాశం మీకు ఇచ్చానండి. ఉద్యోగం చెప్పండి. ఇంతే అండి. ఈ రెండు విషయాలను అసలు ఇంతవరకు సెటిల్మెంట్ కాలేదు. అది పెళ్లి చేసుకున్నారా? కాలేదండి. ఇంకా మరి అడగవే పెళ్లి ఎప్పుడు అవుతుందని అడగరా మీరు? అందరూ అడుగుతారు కదండి, పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇవన్నీ ఉంటాయి కదా, మానవుడి కోరికలు కదా ఇవన్నీ. సో మొట్టమొదట మీకు ఉద్యోగము స్థిర ప్రవృత్తి కలిగేటువంటి సంవత్సరం ఈ రోజు మీకు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. 81లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 80లో పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా రవి కుమార్ అనేటువంటి మీకు ఈ నెల 27వ తారీఖు నుంచి అనుకూల కాలంగా మారుతుంది. మీరు స్థాన చలనం చేసి రావడం వలన, అంటే మీరు యాక్చువల్గా మీరు సెటిల్ అవ్వాల్సింది బాంబే ఆర్ బెంగళూరు, ఈ రెండు ప్రాంతాల్లో మీకోసం ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. మీకు మే 27వ తారీఖు నుంచి 17 సంవత్సరాల కాలం ఈసారి మీరు మారదలుచుకుంటే ఈ 2-3 రోజులు 2 కంపెనీలు మారండి, అంతే తప్ప ఇక మళ్ళీ మారడానికి మీకు అవకాశం రాదు. కాబట్టి తప్పనిసరిగా మీరు మే 27వ తారీఖు తర్వాత మార్పు చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. నెల్లూరు నుంచి సురేష్ గారు మాట్లాడుతున్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 8, 1987 మేడం. ఓకే. జూన్ 8, 1987. ఓకే అండి, సమయం చెప్పండి. మార్నింగ్ 11:45 AM. ఓకే. 87లో పుట్టినటువంటి సురేష్ ఆలోచన విధానంలో గత 6 మాసాల నుంచి పూర్తిగా మార్పు అనేటువంటిది కనబడుతుంది. సో ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, లేదా ఫర్దర్ స్టడీస్ వైపు వెళ్ళాలా అనే ఆలోచన వచ్చినప్పుడు ఫర్దర్ స్టడీస్ వైపు ఈ సంవత్సరం అంతా ఏదైనా కోర్సు ద్వారా మీరు రాబోయేటువంటి రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సంవత్సరం మీకు సాధారణ ఫలితాలు మాత్రమే ఉంటాయి తప్ప ఉత్తమ ఫలితాలు మాత్రం ఉంటాయి అనుకోవడం కొద్దిగా ఇబ్బందికరమే. 2014 జనవరి 14వ తారీఖు నుంచి మీకు అనుకూల కాలంగా ఉంది. ఆ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా సాగుతుంది. ఈ సంవత్సరం ఫర్దర్ స్టడీస్ వైపు కొనసాగించడం 100% ఉత్తమం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. కరుణ్ మాట్లాడుతున్నారు వైజాగ్ నుంచి. కరుణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16th. ఓకే. అక్టోబర్ 10th. అక్టోబర్ 1997. అక్టోబర్ 97. సమయం చెప్పండి. మధ్యాహ్నం 3:05. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. కరుణ్ 97లో పుట్టినటువంటి నీవు 495, 500 మార్కులతో మీరు A+ గ్రేడ్ లో ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీకు బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ బయోకెమిస్ట్రీ వైపు మీరు కనుక అడుగులు వేయగలిగినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి తప్ప ఇంజనీరింగ్ రంగం కానీ అట్లాగే ఎంబీఏ వైపు కానీ మీకు అనుకూలం కాదు. దయచేసి మీరు మీ యొక్క భవిష్యత్తుని ఎదుటి వారిని చూసి మనం ఇబ్బంది పడకుండా మీ యొక్క మానసిక స్థిరమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకోండి. మీరు డాక్టర్ అయ్యే అవకాశాలు కూడా లేవు, కానీ మళ్ళీ ఫార్మసీ వైపు వెళ్ళొచ్చు. బీఫార్మసీ కానీ బీఎస్సీ బయోకెమిస్ట్రీ కానీ అట్లాగే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఈ 3 రంగాల్లో మీరు పరిపూర్ణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇంజనీరింగ్ రంగానికి వెళ్లి అవస్థలు పడే కంటే ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందడం కోసం మీరు ఈ 3 ఏ రంగంలో ఉన్నా సరే మీకు ప్రభుత్వ రంగ ఉద్యోగం స్థిర ప్రవృత్తితో ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఇంజనీరింగ్ రంగానికి అర్హత లేదు అని గట్టిగా చెప్పవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. సత్తుపల్లి నుంచి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/10/63. ఓకే, సమయం చెప్పండి. నైట్ 9:30. ఓకే, శ్రీనివాసరావు గారు మాట్లాడండి. అయ్యా మీ తొలి సంతానం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తొలి సంతానం అంటే పెంచుకున్న స్వామి ఒక బాబుని, ఇంకో బాబు ఏమో తర్వాత పుట్టాడు 8 సంవత్సరాలకి. పెంచుకున్న బాబు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 22, 86. 86.
సో 86లో పుట్టినటువంటి మీ కుమారుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు అనుకూలమైన కాలం రాబోయేటువంటి 3 మాసాల తర్వాత అంటే జూన్, జూలై, ఆగస్టు 13వ తారీఖు నుంచి 7 సంవత్సరాల 3 మాసాలు అనుకూలంగా ఉంది. మీరు ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు తర్వాత ఏ ప్రయత్నం చేసుకున్నా యాక్చువల్గా మీరు ప్రభుత్వ రంగ ఎంప్లాయ్ అయితే 100% అనుకూలంగా ఉండేది. సో ఆ దిశగా మీరు అడుగులు వేసినటువంటి పరిస్థితి కనపడలేదు. సో వ్యాపార రంగంలో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం మీకు అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు 80 డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మాత్రం మీకు ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా చాలా చిన్న సమస్యలు అయినప్పటికీ కూడాను సో ఒకంత కష్టమైనప్పటికీ మీకు ఆ సమస్యలు బయటపడడానికి మీకు ఆగస్టు 13వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీకు భవిష్యత్తు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు, కాలర్స్ కి మంచి సలహాలు అందించినందుకు. చూసారు కదండి, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 24 గంటలు.